నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. 39,125 కోట్ల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఆయుధ కొనుగోలుకు భారత్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇంత భారీ మొత్తంలో ఇప్పుడు ఆయుధాలను కొనాల్సిన అవసరం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయనే దాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ 5 భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ శుక్రవారం సంతకాలు చేసింది. వీటి విలువ అక్షరాల 39,125 కోట్లు. ఇక సైనిక దళాల పోరాట పటిమను మరింత బలపరచాలనే ఉద్దేశంతోనే ఈ భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వీటి విలువ కూడా 39,125 కోట్లు ఉండటంతో ప్రపంచమంతా కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. అసలు ఏం చేయబోతుంది భారత్? ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు ఎందుకు కొనుగోలు చేయాల్సింది అనేది ప్రపంచ దేశాలలో కూడా వినిపిస్తున్న చర్చ. ఇందులో ఇక బ్రహ్మోస్, సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 వంటి యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయట. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి గిరిధర్ల సమక్షంలో తాజా ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఒప్పందాల వల్ల దేశీయ ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని, విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతుందని అధికారికంగా అధికారులైతే చెప్తున్నారు. ఇక బ్రహ్మోస్ క్షిపణుల సేకరణకు 2 ఒప్పందాలు మొదటగా కుదిరాయట. ఇందులో మొదటి దాని విలువే 19,518.65 కోట్లుగా ఉందని తెలుస్తుంది. దీని కింద సేకరించే క్షిపణులను భారత నౌకాదళ పోరాట శిక్షణ అవసరాలకు ఉపయోగిస్తామని చెప్తున్నారు. ఇక 988 కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను యుద్ధ నౌకల్లో అమరుస్తారట. ఇవి సముద్రంతో పాటు నేలపై ఉన్న లక్ష్యాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలవని చెప్తున్నారు. ఇక MiG-29 యుద్ధ విమానాల కోసం RD-33 ఏరో ఇంజన్ల కొనుగోలు ఒప్పందంపై హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ సంతకాలు చేసింది. దీని విలువ అక్షరాల 5,249.72 కోట్లు. రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఈ ఇంజన్లను ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక 7,668.82 కోట్లతో క్లోజిన్ వెపన్ సిస్టమ్ CIWS కొనుగోలుకు L&T సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో గగనతల రక్షణ కోసం వీటిని మోహరిస్తారట. హై పవర్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు L&Tతో 5,700 కోట్ల ఒప్పందం కూడా ఖరారైపోయింది. దీని కింద భారత వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘశ్రేణి రాడార్ల స్థానంలో మరింత ఆధునికమైన యాక్టివ్ అపర్చర్ ఫేజ్డ్ బేస్డ్ హైపవర్ రాడర్లు సమకూరనున్నట్టుగా తెలుస్తుంది. ఇక గగనతలంపై మెరుగైన నిఘాకు ఇవి దోహదపడతాయని చెప్తున్నారు. సో ఏది ఏమైనా రక్షణ వ్యవస్థలో రక్షణ శాఖకు సంబంధించి, అదేవిధంగా భద్రతా బలగాలకు సంబంధించి ఖర్చు పెట్టే విషయంలో భారత సర్కార్ ఎక్కడా వెనక్కు రావటం లేదు. దేశ ప్రజల రక్షణకు పెద్దపీట వేస్తుంది. బడ్జెట్లో కూడా ఎక్కువ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రపంచ దేశాలకు దీటుగా ఆయుధాలను సమకూర్చుకోవడంలో, ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడంలో కూడా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుంది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కూడా పెడుతున్నా మన దేశం నుంచి కూడా కొన్ని అధునాతన ఆయుధాలు అనేవి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదుగుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఆయుధాలు అనేవి చాలా కీలకమవుతాయి. కొన్ని యుద్ధాలు రావడం వల్ల ఆయుధ సంపత్తి కూడా తగ్గిపోయింది. సో మొత్తంగా ప్రతి దేశం కూడా ఇప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే భారత్ కూడా ఇంత పెద్ద మొత్తంలో డీల్ను కుదుర్చుకుని ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.